ఏమండి గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ ఏంటి గుడ్ నైట్ అంటే భార్య గుడ్ నైట్ చెప్పగానే గుడ్ నైట్ చెప్పేస్తావా? దాంతో కాసేపు మాట్లాడదామన్న జ్ఞానం కూడా లేదా? ఛీ! The next day. బాయ్. గుడ్ నైట్ అండి. ఇప్పుడు గుడ్ నైట్ ఏంటి? కాసేపు మనసారా మాట్లాడుకుందాం. మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? గుడ్ నైట్ చెప్పానంటే ఏంటి అర్థం? టైర్డ్ గా ఉన్నానని. అది కూడా తెలీదా? ఛీ! The next day. ఏమండి గుడ్ నైట్. నేను చెప్తే ఒప్పుకోవాలా, చెప్పకపోతే ఒప్పుకోవాలి. సరే అనుకోవడం బెటర్. గుడ్ నైట్ చెప్తే కనీసం రెస్పాండ్ అవ్వకుండా నటిస్తా. హలో, ఒక చెప్పే ఉంది, ఇంకో చెప్పాడుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మొగుడు ఉన్నాడా, బంగాళదుంప వండుతాను అన్నాను అనుకో వాతం అంటాడు. చికెన్ వండుతానంటే వేడి అంటాడు. ప్రతి దానికి ఏదో వంక పెడతాడు. పోనీ అడిగిందైనా కొనిస్తాడా అంటే అది లేదు. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటా ఉంటాడు. అబ్బబ్బా విసుగొచ్చేస్తుంది. అప్పటికి మొన్న డిమార్ట్కి వెళ్ళి ఎలకల మందు కొన్నా. అసలే ఏనుగులా ఉంటాడు కదా, పని చేస్తుందో లేదో అని వదిలేశా. అమ్మని అమ్ము, ఎక్కడ ముందు పెట్టుకో సంపర్కం చూసిందా? ఈసారి ఎలాగైనా చంపేయాలి అని వాచ్మ్యాన్ ని ఎంట్రీ డబ్బా తీసుకురమ్మని డబ్బులు ఇచ్చి పంపించాడంట సీరియల్లో. అయినా పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. మనలాంటి పతివ్రతలు లాంటి సీరియల్ చూడకూడదు. టీవీ చూసి చాలు గానీ వాషింగ్ మిషన్ లో బట్టలు తీసారే, ఆఫీస్కి వెళ్ళి వస్తా. Please like, share, subscribe. Crossroads Fun.